శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి జూలై 16, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఖాదీం నుంచి సూనికి మార్చుకోవడానికి అంటే 20 నెంబర్ నుంచి 18 నెంబర్కి మార్చుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం కల్పించారు కదా. ఈ కానూన్ ప్రారంభించినటువంటి 2 రోజుల్లోనే అనగా 48 గంటల్లోనే సుమారుగా 300 మంది లబ్ధి పొందినట్లు తెలియజేస్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఖాదీం నుంచి సూనికి మారడం జరిగింది. సో ఇది పెరగడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీకు అందరికీ తెలుసు కదా, కువైట్లో ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలో కార్మికుల కొరతను తీర్చడం కోసం చెప్పేసి బయట దేశాల నుంచి రిక్రూట్ చేసుకొని కువైట్కి తీసుకొచ్చి వాళ్ళని పనిలో పెట్టుకోవడం కన్నా కువైట్లో ఉన్నటువంటి మ్యాన్ పవర్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాంతో ఈ కానూన్ ఏదైనా ప్రవేశపెట్టారు. సో కాబట్టి ఎవరైతే ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడికి మీ అకామాన్ని మార్చుకోవడానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఎవరైనా ఖాదీం వీసా కలిగిన వాళ్ళు బయట ఎక్కడైనా మీరు షాపుల్లో కానీ కంపెనీలో కానీ పనిచేస్తుంటే అక్కడికే మీరు అకామాన్ని మార్చుకోండి. ఇది మంచి అవకాశం. ఇదిలో ఉండగా కువైట్కి సంబంధించినటువంటి పిఐఎం అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ వాళ్ళు టుగెదర్ 4 అనేటువంటి ఒక జాతీయ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి ప్రవాసీ కార్మికులు ఎవరైతే ఉంటారో వారి యొక్క హక్కులను పరిరక్షించడం. కువైట్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉంటాయో అలాగే సహాయ సహకారాలు అందించేటువంటి కొన్ని సంస్థలు ఉంటాయి కదా. సో అలాంటి వారి యొక్క సహకారంతో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది నడుస్తుంది. సో ఇది పిఎం వాళ్ళు వారి యొక్క సహకారంతో నడిపిస్తారనమాట. సో కువైట్కి వచ్చేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట దేశాల నుంచి కువైట్కి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళేంతవరకు అంటే రిక్రూట్మెంట్ చేసుకొని కువైట్కి వచ్చి పని చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళేంత వరకు వారికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అలాగే వారు ఏ విధంగా పని చేస్తున్నారు ఏమిటి వీటన్నిటికి సంబంధించిన డేటా అయితే కనుక వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. వారికి ఏదైనా సమస్యలు ఉంటాయి కనుక అలాగే వారికి ఏదైనా హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించడం వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఆ విధంగా ఈ టుగెదర్ 4 అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ఏదైనా ప్రారంభించారు. కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ ఇవాళ సమావేశమైంది. ఈ సమావేశంలో వీళ్ళు కొన్ని విషయాల గురించి చర్చించారు. అందులో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ని అప్గ్రేడ్ చేయడం గురించి వీళ్ళు చర్చించడం జరిగింది. అలాగే రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సౌదీ మరియు కువైట్ మధ్య నడపడానికి రైల్వే ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభించారో సో దీన్ని వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ మీటింగ్లో వీళ్ళు చర్చించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లో టైమ్ షేర్ అనేటువంటి ఆఫీస్ గురించి కానీ ఆ కంపెనీ గురించి కానీ మీరు ఎవరైనా విన్నారా? అయితే ఒకసారి నేను చెప్పేటువంటి విషయాలు గమనించి కొద్దిగా జాగ్రత్త పడండి. ఏమిటంటే ఈ టైమ్ షేర్ అనేటువంటి కంపెనీకి సంబంధించినటువంటి చిన్న ఆఫీస్ ఒకటి హవాలీలో ఉంది. దాని తర్వాత మెయిన్ ఆఫీస్ అయితే కనుక కువైట్ సిటీలో ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే షాపింగ్ మాల్స్ అలాగే పార్కింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ వీళ్ళు కొన్ని కూపన్స్ ఇచ్చి వాటిని ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతారనమాట. ఫిల్ చేసిన తర్వాత ఒక వారం లోపే వీళ్ళకి ఒక మెసేజ్ ఏదైనా వస్తుంది వాట్సాప్కి, లేదంటే కాల్ చేసి చెప్తారు మీరు ఈ విధంగా లక్కీ డ్రాలో గెలుపొందారండి, మీకు 5 దినార్ల ఒక కూపన్ ఇతనికి వచ్చింది. అలాగే దాంతోపాటుగా 5 స్టార్ హోటల్లో 4 రోజుల పాటు మీరు గడపడానికి అయితే కనుక అవకాశం కల్పిస్తారు. మీరు వచ్చి కూపన్ కలెక్ట్ చేసుకోండి, మేము ఒక 200 మందిని సెలెక్ట్ చేసామని చెప్పేసి చెప్తారు. సో జనరల్గా 5 దినార్లు ఒక కూపన్ అయితే వచ్చింది. దాంతోపాటుగా 4 రోజుల పాటు 5 స్టార్ హోటల్లో బస్ చేయడానికి లక్కీ డ్రాలో గెలుపొందామంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. దాంతో వీళ్ళందరూ అక్కడికి చేరుకోవడం జరుగుతుంది వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు బిజినెస్ అప్పుడు స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 175 దేశాల్లో 35 రోజుల పాటు మీరు విహారయాత్ర చేయడానికి సంబంధించినటువంటి ప్యాకేజ్ని మేము అందిస్తాము. అది కూడా తక్కువ ఖర్చుతోటి మీ పిల్లలకు కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అక్కడ ఉండడానికి 5 స్టార్ హోటల్స్, రూమ్స్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కూడా మేము చూసుకుంటామని చెప్పేసి వీళ్ళు చెప్పడం. అలాగే 250 దినాల నుంచి ఆ ప్యాకేజ్ కూడా స్టార్ట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తారు. సో ఇంకా తెలుసు కదా ఇలాంటి మీటింగ్స్లో ఏ విధంగా మనల్ని కన్విన్స్ చేస్తారు. సో ఆ మీటింగ్ విన్న తర్వాత ఎవరైనా సరే కన్విన్స్ అయిపోతారు. సో ఆ విధంగా ఎవరైతే నమ్మి డబ్బులు కడతారో కట్టిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళ యొక్క రెస్పాన్స్ అనేటువంటి తగ్గిపోతుంది. అంటే రెస్పాండ్ అవ్వరు సరిగ్గా, మనం ఏదైనా అడిగినా సరే అన్నట్టు ఉంటారనమాట. సో ఆ విధంగా వీళ్ళ యొక్క రెస్పాండ్ అనేది తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడి కంప్లైంట్స్ ఇచ్చి ఇంకా ఆఖరికి ఏం చేస్తారు అప్పుడు తెలుసుకుంటారు ఓహో దీనివల్ల మనం మోసపోయామని చెప్పేసి. సో ఈ విధంగా గతంలో కూడా చాలామంది మోసపోయినట్లు దుబాయ్ అలాగే ఖతార్లో కూడా ఇలాంటి మోసాలు జరిగినట్లు. దాంతో ఖతార్లో గతంలో ఏం చేశారంటే ఒక 23 మంది మన భారతీయులు కంప్లైంట్ కూడా ఇచ్చారు ఏ విధంగా మాకు జరిగింది మోసం జరిగింది అని చెప్పేసి. దాంతో తెలంగాణలో కూడా దీనిపైన కేసు అయితే నమోదైంది. అప్పట్లో చాలామంది పేర్లు అయితే వాళ్ళు ఆ కంప్లైంట్లో నోట్ చేయడం జరిగింది. అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ విధంగా ఇలాంటి మోసాలు కూడా కువైట్లో ప్రారంభమైనట్లు తెలియజేస్తున్నారు. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఎవరైనా ఫోన్ చేసి మీకు లక్కీ డ్రా తగిలింది, మీకు 8 దినార్లు ఇస్తాము, మీరు మా ఆఫీస్కి రండి అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మీటింగ్లో మిమ్మల్ని కన్విన్స్ చేస్తే కనుక కొద్దిగా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి, మనం ఇక్కడి నుంచి మనం ఇంటికి వెళ్ళడానికే టికెట్ ధర ఎంత ఉంది, అలాంటిది మనం ప్రపంచవ్యాప్తంగా 35 రోజుల పాటు ఫ్రీగా పంపించి మీకు ఎంత తక్కువ డబ్బులతోటి ప్యాకేజ్ ఇస్తాము అంటే ఒకసారి మనం ఆలోచించాలి ఇది కరెక్ట్ అవునా కాదా అనేటువంటిది. సో ఈ విధంగా వీళ్ళు
ఆల్రెడీ దుబాయ్, ఖతార్ లాంటి దేశాల్లో ప్రారంభించి చాలామందిని మోసం చేసి డబ్బులు అయితే కనుక తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా కువైట్లో అయితే కనుక ప్రారంభించి ఈ విధంగా మోసాలు చేస్తున్నారని చెప్పేసి ప్రస్తుతానికి అయితే కనుక సమాచారం. కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఉంటున్నటువంటి ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తి యొక్క మొత్తం అకౌంట్ ఖాళీ అయ్యింది. ఇది ఎలా ఖాళీ అయింది ఏంటంటే వివరాలను మీరు చూసినట్టయితే ఒకసారి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒక కొత్త రకమైనటువంటి ఆన్లైన్ స్కామ్ అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక బంగ్లాదేశ్ వ్యక్తికి ఫోన్ చేశారు, మేము బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పేసి మీ సివిలిటీ కార్డ్ అయితే కనుక ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే మీ సివిలిటీ కార్డ్ నెంబర్ చెప్పండి, యాక్టివేట్ చేస్తాను అని చెప్పేసి. సో అతను బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పాడు కాబట్టి ఇతను సివిలిటీ కార్డ్ నెంబర్ చెప్పాడు. దాని తర్వాత మీ ఫోన్కి ఓటీపీ కార్డు వస్తుంది, ఓటీపీ చెప్పండి, నేను అప్డేట్ చేస్తాను. ఎందుకంటే అతను తెలివిగా ఇతను సివిలిటీ కార్డు ఎక్స్పైరీ అయిపోయినటువంటి డేటు తెలుసుకొని అలాగే ఆ సివిలిటీ కార్డు కొత్తగా ఇతని చేతికి అందిన తర్వాత ఈ పని చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లకు మీకు తెలుసు కదా, మనకి కొత్త అకామ కొట్టిన తర్వాత కొత్త సివిలిటీ కార్డు వచ్చిన వెంటనే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మనకి మొబైల్ ఐడి యాక్టివేట్ అయిన వెంటనే కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే బ్యాంక్ అకౌంట్ పనిచేయదు. సో ఆ విధంగా అతను తెలుసుకొని ఇతను అకౌంట్ యాక్టివేట్ చేయాలంటే అవును కదా నాది అకౌంట్ నేను మొన్నే కొట్టించాను కదా, సో ఇంకా అప్డేట్ చేయాలి, అందుకే బ్యాంకులు ఫోన్ చేశారని చెప్పేసి ఇతను సివిలిటీ నెంబర్ చెప్పాడు. దాని తర్వాత ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పాడు. చెప్పినటువంటి నిమిషాల వ్యవధిలోనే అతని అకౌంట్లో ఉన్నటువంటి సుమారుగా 1000 దినార్లకు పైగా డబ్బులు అయితే మొత్తం మాయమైపోయింది. 1015 దినార్లు అయితే మాయమైపోయింది. దీంతో అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్తో సహా, బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఎంత డబ్బులు పోయిందని చెప్పేసి. కాబట్టి భద్రతా అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. సో ఇలాంటి మోసాలు చాలా జరుగుతూ ఉంటాయి. మీకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ ఈ విధంగా ఎవరైనా బ్యాంక్ నుంచి మేము ఫోన్ చేస్తున్నామన్నా సరే కొద్దిగా జాగ్రత్త వహించండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. మనం గతంలో కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ద్వారా మోసాలు చేసేవారి సంఖ్య ఎక్కువైపోయింది. మీకు ఏదైనా లక్కీ డ్రా తగిలిందని చెప్పి కానీ, లేదంటే మీకు ఫోన్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తామని, బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామని, సివిలిటీ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తామని, లేదంటే మేము పోలీస్ వాళ్ళం అని చెప్పేసి, గవర్నమెంట్ ఆఫీసర్స్ అని చెప్పేసి ఈ విధంగా చాలామంది ఫోన్ చేస్తుంటారు. సో అలాంటి ఫోన్ కాల్స్ ఏదైనా వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి. సో ఒకవేళ వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ అడిగితే కనుక మీ ఆఫీస్ చెప్పండి, నేను అక్కడికి వచ్చి కలుస్తానని చెప్పండి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి అందించకండి. కూతురుపై వేధింపుల కేసులో తల్లికి 47 సంవత్సరములు అలాగే ప్రియుడికి 15 సంవత్సరములు జైలు శిక్ష విధించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే ఒక మహిళకి ఒక వ్యక్తితోటి అక్రమ సంబంధం ఉంది. ఇది కాస్త తన కూతురికి తెలిసిపోయింది. దీంతో ఆ మహిళ ఏం చేసిందంటే కూతురిని అడ్డు తప్పించుకోవాలనుకుంది. సో అందుకోసం చెప్పేసి హై డోస్ ఇన్సులిన్ ఆ అమ్మాయికి ఇచ్చింది. దాంతోపాటుగా ఏం చేసింది, తన ప్రియుడికి ఆ కూతురితోటి గడపడానికి అవకాశం కల్పించింది. సో అయితే ఈ విషయం కాస్త బయటపడిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయడం, ఆ అమ్మాయి తర్వాత కోలుకుని దాని సంగతి వేరే, తర్వాత పక్కన పెట్టేద్దాం. అయితే ఇక్కడ దీనిపైన కేసు నమోదైంది. దీనిపైన కోర్టు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత ఈ కేసుని అత్యంత తీవ్రమైనటువంటి నేరాల్లో ఒకటిగా పరిగణించి వాళ్ళిద్దరికీ ఈ శిక్షలు ఏదైనా విధించారు. ఆ మహిళకి 47 సంవత్సరములు, ఆవిడ యొక్క ప్రియుడికి 15 సంవత్సరములు జైలు శిక్ష విధించడం జరిగింది. చూడండి మరి అంతే కదా, ఒక తల్లి కూతుర్ని ఇంకొక వ్యక్తి పంపించడం అంటే అది ఎంతటి పాపం ఒకసారి ఆలోచించండి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళిద్దరికీ శిక్షలు అయితే పడ్డాయి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 273 రూపాయలుగా ఉంది. సో చాలా మంచి ఎక్స్చేంజ్ ధర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్నటువంటి సూకల్వతిలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 22 దినార్ల 140 పిల్స్ ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 24 దినార్ల 170 పిల్స్గా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.